అయ్యో, ఇప్పుడే కరెంటు పోవాలా? అసలే నిమిషమ్మ గారు ఆకలికి తట్టుకోలేరు. రోల్లో వేసి రుబ్బితే తింటారో లేదో. ఎక్కడికి వెళ్తుంది ఇది? మిక్సీ జార్లో చేయి పెడుతుంది. మనం పవర్ ఆన్ చేద్దాం అనుకున్నాం కదా, కానీ బయటకు వెళ్తుందండి. ఏం చేస్తుంది ఇది? తాలింపు గుమగుమలు. ఈ సైడ్ అంతా గుమగుమలాడిపోతుంది. ఇందులో పొంగల్. ఈయన ఇక్కడికి వచ్చారండి. ఇందులో ఏముంది? ఓ, సాంబార్. కొబ్బరి చట్నీ అయితే రొంబ కాంబినేషన్ అబ్బా. కొబ్బరి ఎక్కడ ఉండుంటుంది? ఇందులో ఉంటుంది. 2 కొబ్బరి ముక్కలు. చట్నీ చేసేటప్పుడే 2 కొబ్బరి ముక్కలు తిందాం. ఆ విషయమే మర్చిపోయాను. అయ్యో అయ్యో, ఏమైనా గారు? మీకైనా మెంటలా? మిక్సీలో చెయ్యొద్దు పెట్టారు. కొబ్బరి తినాలనుకున్నాను, నా వేళ్ళు కట్ అయ్యాయి కాంచరా. అయ్యో, నువ్వెక్కడికి వెళ్ళావే? అయ్యో, ఇందాక కరెంట్ పోయిందమ్మగారు. వచ్చి చూసే లోపే ఆయన మిక్సీలో చేయి పెట్టేశారు. అయ్యో, ఎంత రక్తం పోతుందండి. అయ్యో రక్తం. అయ్యో, అయ్యో భగవంతుడా, మా ఆయనకి ఇలా జరిగిపోయిందేంటి? అక్క, బావ కట్ అయింది, ఏదో పీక కట్ అయినట్టు అలా ఫీల్ అవుతావేంటి? అలా అంటావేంటి బామర్ది? నా బాధ నీకేం తెలుసు? అసలే నా ఒంట్లో రక్తం తక్కువ. ఇప్పుడు ఎంత రక్తం పోయిందంటే డాక్టర్ గారు వచ్చేలోపు నేనేమైపోతానని భయంగా ఉంది. పసుపు తీసుకొచ్చి పెడితే కాస్త నొప్పి తగ్గుతుంది. పసుపు తీసుకొచ్చి పెట్టడానికి నా వేలికి చిన్న ఘాటు పడలేదమ్మా. పైనాపిల్ చెక్కినట్టుగా వేళ్ళు చెక్కుకుపోయాయి. నమస్తే, వచ్చాను మహేంద్ర గారు. రండి డాక్టర్, మా అల్లుడు వేళ్ళకి గాయమైంది, ఒకసారి చూడండి. ఏంటిది? వేళ్ళు ఎలా నలిగిపోయాయి? గాయం అయినట్టు లేదు. ఈయన డైరెక్ట్ గా మిషన్ లో చేయి పెట్టినట్టున్నారు. మిషన్ లో కాదు డాక్టర్ గారు, మిక్సీలో చేయి పెట్టారు. వేళ్ళు కట్ అయిపోయాయి. అలా ఎలా పెట్టారండి? ఇప్పుడు దాని గురించి ఎందుకు అడుగుతారు? ముందు నా వేళ్ళ కట్టు కట్టండి. ఈ నొప్పిని భరించలేకపోతున్నాను. కొంచెం వచ్చుకోండి. నీకేదైనా కావాలంటే కుకుటేష్నో రేణుకునో అడిగితే తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు కదా. నువ్వెందుకు కిచెన్లోకి వెళ్ళావు? గంటకోసారి తినడానికి ఏమైనా తీసుకురాని అడిగి కోటి అయ్య గారికి సిగ్గేసి కిచెన్లోకి వచ్చినట్టున్నారు అమ్మగారు. రే కుకుటేష్, ఆప్తావా? ఇక్కడ మా ఆయన నొప్పితో బాధపడుతుంటే నీ కామెంట్స్ ఏంటి? బావా, రోజుకి 6 పూటలు ఏదో ఒకటి తింటూ నీ 5 వేళ్ళు నోట్లోనే ఉండేవి. ఇక వారం రోజుల పాటు నీకు ఆ ఛాన్సే లేదు. అయ్యో దేవుడా! బావా, ఇప్పుడు నొప్పి తట్టుకోలేక దేవుడా అన్నావా? ఇంకో వారం రోజుల పాటు తినలేవన్న బాధతో అన్నావా? రెండిటికి కలిపే అన్నానమ్మా. ఏదేమైనా బాధ నాకే కదా. అసలు ఇది ఎలా జరిగింది? ఏమో తెలీదు అత్తయ్య గారు. నా కడుపులో ఎలుకలు పరిగెత్తడంతో ఏమైనా తిందామని కిచెన్ లోకి పరిగెత్తుకొని వెళ్ళాను. అక్కడ మిక్సీలో కొబ్బరి ముక్కలు కనిపిస్తే చేయి పెట్టాను. అంతే, పవర్ వచ్చేసింది. ఈ ఘోరం జరిగిపోయింది.
ఏదో జరుగుతుందని అనుకున్నాను, కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు. ఏం జరగాలనుకున్నావు కాంచన? అదేనండి, మీకంతా మంచి జరగాలనుకున్నాను, కానీ ఇలా జరిగిందని బాధపడుతున్నాను. కోటి, ఎక్కడ పడితే అక్కడ వేళ్లు పెట్టకూడదు. ఇలాగే జరుగుతుంది. ఈ ఐడియా ఇచ్చింది నేనే అని తెలిస్తే అందరు నన్ను అంటారు. డోంట్ వరీ మిస్టర్ కోటి, కట్టు కట్టాను, ఇంజెక్షన్ చేశాను. ఈ టాబ్లెట్స్ రెగ్యులర్గా వాడితే మెల్లిమెల్లిగా గాయం తగ్గిపోతుంది. 2 రోజులకు ఒకసారి కట్టు మారుస్తూ ఉండండి. అలాగే డాక్టర్. ఇదిగోమ్మా. బావా, తబలా వాయించే వాళ్ళు కూడా ఇలాగే వేళ్లకి కట్టులాగా వేసుకుంటారు తెలుసా? ఏంటి బామ్మర్ది, నీకు జోక్గా ఉందా? అయ్యో లేదు బావా, చాలా హ్యాపీగా ఉంది. నాకు ఇలా జరిగినందుక? ఏ కాదు బావా, నీలవేణికి ఏం కాలేదు, అందుకే నాకు హ్యాపీగా ఉంది. నీలవేణికి ఇలా జరుగుంటే నేను తట్టుకోలేను కదా. మా ఆయనకి ఇలా జరగడం నేను తట్టుకోలేకపోతున్నాను. కాంచన, ఈ విషయం ఇక్కడితో వదిలేయండి. కోటి, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. తీసుకెళ్ళమ్మా. వస్తాను మహేంద్ర గారు. మంచిది. కుకుటేష్, డాక్టర్ గారిని తీసుకెళ్ళి. ఓషో, నొప్పిగా ఉందా అండి? నేనేమైనా నీళ్ళల్లో వేలు పెట్టి తీసానా నొప్పిగా ఉండకపోవడానికి? మిక్సీలో వేళ్లు పెట్టాను, నా వేళ్ళన్నీ పచ్చడి కింద నలిగిపోయాయి కాంచన. ఓషో, సరే ముందు జ్యూస్ తాగండి. బావా, ఇప్పుడు ఎలా ఉంది బావా? ఇప్పుడేగా డాక్టర్ గారు కట్టి టాబ్లెట్స్ ఇచ్చి వెళ్ళారు. ప్రస్తుతానికైతే పర్లేదు, కొంచెం నొప్పిగా ఉంది. నువ్వు తొందరగా కోలుకోవాలని దేవుడికి కొబ్బరికాయ కొడతాను బావా. ఆ కొబ్బరి ముక్కల కోసమే కదా వెళ్ళింది, పరిస్థితి ఇక్కడ దాకా తెచ్చుకున్నాను. అయినా నేనంటే నీకు ఎంత అభిమానం చిట్టి తల్లి. నేను తొందరగా కోలుకోవాలని దేవుడు కొబ్బరికాయ కొడతానన్నావు. ఆ మాట మీ అక్క కూడా అనలేకపోయింది. అలా కాదు బావా, నీకిలా జరగడానికి మేము కూడా కారణం. ఏంటి నిమిషం నువ్వు అంటుంది? అవును బావా. కాంచనా, అవునండి, నీలవేణి వేళ్లు కట్టయ్యేలా చేయాలనుకున్నాం, మధ్యలో మీరు బలైపోయారు. ఇది మోసం దగ. నాకు తెలియకుండా ఇంత జరిగిందా? నాకు ఒక్క మాట చెప్పుంటే నా వేళ్ళు మిక్సీలో నలిగేవి కాదు కదా. ఏమండి, మీ కక్కుర్తి కాకపోతే కొబ్బరి ముక్కల కోసం వెళ్ళడం ఎందుకు? ఆ వేలు నల్లగొట్టుకోవడం ఎందుకు? నా చుట్టూ ఇంత పెద్ద ప్లాన్ ఉందని నాకేం తెలుసు? టేస్ట్ కోసం వెళ్ళాను, రోస్ట్ అయిపోయాను.